ఇక్కడ వనంలో పాండురాజుకి ఫస్ట్ యుధిష్ఠిరుడు పుట్టగానే ధృతరాష్ట్రుడు ఈ విషయం తెలుసుకుంటాడన్నమాట. అప్పుడు ఆయన కూడా నాకు ఇంకా పిల్లలు కావాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే తనకి కంటి చూపు లేకపోవడం వల్ల తన రాజ్య పట్టాభిషేకం ఆగిపోయింది కదా. తన కుమారుడైన రాజవ్వాలని స్వార్థంతో ఆలోచిస్తాడన్నమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడి భార్యకి గాంధారీదేవికి 9 పుత్రులు పుట్టే వరం ఉందన్నమాట. అట్లా ధృతరాష్ట్రుడికి 9 కుమారులు ఇంకొక కుమార్తె జన్మిస్తుంది. ఆ 9 కుమారులే కౌరవులు. అట్లా పాండవులు వనంలో నివసిస్తున్నప్పుడు కొద్ది సంవత్సరాలకి పాండు మహారాజు తన 2వ భార్య అయిన మాద్రీదేవితో ఉండడం వల్ల రిషి ఇచ్చిన శాపం ఫలించి చనిపోతాడన్నమాట. అది తట్టుకోలేక తన 2వ భార్య మాద్రి కూడా చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ఇంకా రాజమాత అదే భీష్ముడు వాళ్ళ పినతల్లి ఇద్దరు వనంలోకి వచ్చి పాండవులని ఇంకా వాళ్ళ తల్లిని రాజ్యంలోకి తీసుకెళ్తారన్నమాట. ఇక్కడ పాండవులు వనంలో పెరిగినా కూడా వాళ్ళ తండ్రి పాండు మహారాజు వాళ్ళని ఎంతో ధర్మంగా పెంచుతాడన్నమాట. కానీ అక్కడ రాజ్యంలో కౌరవులు మాత్రం వాళ్ళ మేనమామైన శకుని ద్వారా చాలా అధర్మంగా పెరుగుతారు. అట్లా పాండవులు తన తల్లితోటి రాజ్యంలోకి రాగానే శకుని వాళ్ళ మేనల్లులకి ఎప్పుడు విషం రుద్ది పోస్తాడన్నమాట కౌరవులకి. చిన్న వయసులో ఉన్న కౌరవులైనా కూడా చాలా అధర్మంగా పెరిగిన కారణంగా వాళ్ళు పాండవులని ఎప్పుడు వదిలించుకోవాలని రాజ్యంలోంచి పంపించాలని చూస్తారన్నమాట. కౌరవులలో మొదటివాడైన దుర్యోధనుడికి రాజమోహం ఎక్కువ. అట్లా పాండు మహారాజు 2వ కొడుకైన భీముణ్ణి తన మీనమామ సహాయంతో చంపాలని చూస్తాడు. అయితే ఇది తెలుసుకున్న భీష్ముడు కౌరవులు ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా చాలా అధర్మాలకు పాల్పడతారని పాండవులను ఇంకా కౌరవులను ద్రోణాచార్యుడి దగ్గరికి విద్యను అభ్యసించడానికి పంపిస్తాడు. ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడు అనమాట. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆయన పేరు అశ్వత్థామ. అయితే ఇక్కడ కౌరవులు అతి తెలివి గలవారు కాబట్టి ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామని 2 మంచి మాటలు చెప్పి డబ్బాష చూపించి మంచి చేసుకుంటారు. 12 సంవత్సరాలు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాక పాండవులు ఇంకా కౌరవులు రాజ్యానికి వెళ్ళిపోతారు. అసలైన యుద్ధం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అధర్మంగా పెరిగిన వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళ గెలుపు కంటే పక్కన వాళ్ళ ఓటమినే కోరుకుంటారు. అది ఎప్పుడైనా వినాశనానికి దారి తీస్తుంది. కర్మ వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టదు.